హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఒక న్యూ టెక్నాలజీ గురించి అయితే తెలుసుకున్నాం. అదే సిఎంఎఫ్ ఫోన్ నథింగ్ 1 గురించి అయితే ఈ వీడియోలో మనమైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ తర్వాత మిగతా స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్లో అయితే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. ఇందులో మనమైతే బెస్ట్ గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేం, కానీ న్యూ టెక్నాలజీని అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. ఈ ఫోన్ అయితే మనకి నియర్లీ 60 FPS వరకు అయితే బీజిఎం అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క హ్యాండ్ స్కోర్ వచ్చి 6 lakhs ఎబోనే ఉంది. కంఫర్టబుల్గా అయితే మనమైతే మీడియం గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, బీజిఎం అయినా పర్లేదు. ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగానే వీళ్ళైతే స్టోరేజ్ అండ్ ర్యామ్ అయితే వీళ్ళైతే డెవలప్ చేశారు. ఎందుకంటే ఇందులో మనకైతే UFS 2.2తో పాటు LPDDR4X వస్తుంది. బట్ ఇందులో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళైతే బేసిక్ వేరియంట్ని 8GB తెచ్చింటే బాగుండేది, 8GB ర్యామ్తో. వీళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6GB ర్యామ్తో పాటు 128తో ఉంటుంది. హై వేరియంట్ అయితే మనకి 8GB 128 ఉంటుంది. బట్ వీళ్ళు స్టార్టింగే బేసిక్ వేరియంట్ 8GB 128తో తెచ్చింటే బాగుండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. ఇంకా నెక్స్ట్ మనమైతే ఈ ఫోన్ యొక్క డిస్ప్లే పర్ఫార్మెన్స్ గురించి ఇంకా డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో అయితే మనకైతే సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. దాంతో పాటుగానే 1000 nit పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. 120Hzతో పాటు HDR10+ సపోర్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 6.67 inches డిస్ప్లే ఉంటుంది. పెద్ద డిస్ప్లే అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో అయితే ఈ డిస్ప్లే అయితే మనకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే నుంచి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ ఈ ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్లో అయితే మనకి 50 MP సోనీ కెమెరాని వాడుతున్నారు. దాంతో పాటుగానే ఇందులో వీళ్ళు 2 MP పోర్ట్రేట్ కెమెరాని వాడుతున్నారు. వీళ్ళు అన్నట్టుగా అయితే వీళ్ళు మ్యాక్సిమం 50-50 ఇచ్చింటే ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉండేది. బట్ ఇప్పుడైనా పర్లేదు. ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చేసి 60 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా మనమైతే డీసెంట్ పిక్స్ అండ్ రెజల్యూషన్ అయితే బాగానే ఉంటుంది, పర్లేదు, మంచి పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ సిస్టమ్ అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సిఎంఎఫ్ నుంచి అయితే మనకైతే మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగానే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనకి నియర్లీ జనరల్ యూజర్స్కి అయితే 1 day అయితే కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది. ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటనుకుంటే మనకైతే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళైతే మనకి అడాప్టర్ని అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం లేదు. మనం పర్సనల్గా మళ్ళీ సపరేట్గా కొనాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే. ఇంకా ఈ ఫోన్ అయితే మనకైతే బేసిక్ వేరియంట్ అయితే మనకి 15999కి అయితే వస్తుంది. ఇంకా హై వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 17999కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్స్ యొక్క ప్రైజింగ్లో ఏదైనా కొంచెం చేంజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మార్కెట్లో అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఇంతే ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క హిన్యాన్ ఫీల్డ్ అండ్ న్యూ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది వచ్చేసి మనకైతే ఇందులో మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ సేఫ్ అయితే ఉంటాయి. అంటే బ్యాక్ సేఫ్ అంటే మనకి ఏదైతే మన జనరల్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుందో దీనికైతే మనమైతే తీసి రీప్లేస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్లో అయితే. అంటే మనకు నచ్చిన కలర్స్ అంటే నచ్చిన వేయచ్చు అన్నది రీజన్ కాదు. అంటే వాళ్ళైతే మనకైతే కొన్ని డిజైన్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సిఎంఎఫ్ నుంచి అయితే. సరే, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారుగా, మనం ఇదాన్ని రీప్లేస్ చేసుకోవడానికి మొబైల్ షాప్కి వెళ్ళి అమౌంట్ ఖర్చు అవుద్దని మీరు అనుకోవచ్చేమో. బట్ మనకైతే అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళే ఇందులోనే మనకి చిన్న స్క్రూ డ్రైవర్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోనే మన ఇంట్లోనే మనమైతే నచ్చినప్పుడల్లా వేరే కేసెస్ అయితే వేసుకోవచ్చు దాన్ని. ఇందులో మనకి అడ్వాంటేజ్ కూడా ఉంది, ఎందుకంటే దీనికి మనం సపరేట్గా కేస్ అయితే కొనాల్సిన అవసరం లేదు. మీకైతే కనిపిస్తుంది ఎలాంటి టైప్స్ ఆఫ్ కేసెస్ ఇంకా వాటి ప్రైసెస్ అయితే డిస్ప్లే పైన అయితే మీకు డిస్ప్లే అవుతుంటాయి. ఇంకా ఈ ఫోన్స్ యొక్క కలర్స్ గురించి ఇటం మీకు అయితే డిస్ప్లే పైన అయితే కనబడుతుంది. ఇందులో మనకైతే బెస్ట్ ఫీచర్స్ అయితే మనకైతే వీళ్ళు న్యూ టెక్నాలజీతో ఇన్స్టాల్ చేసి పంపిస్తున్నారు మార్కెట్లోకి అయితే. ఈ ఫోన్ అయితే సక్సెస్ అవుతుందో కాదో అనేది అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.